వెల్కమ్ టు BLN తెలుగు న్యూస్. హనుమకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణరావు 82 మంది లబ్ధిదారులకు 20,99,500 రూపాయలు విలువ చేసే CMRF చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమ మధ్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కొనియాడారు. మన గతంలో కూడా మీకు ఒకసారి 31 మందికి సీఎం రిలీఫ్ ఇప్పించారు, మళ్ళీ 82 మంది స్పెషల్ గా చెప్పి పోయిన గవర్నమెంట్ కూడా మనం ఇప్పుడు తీసుకొచ్చినాం. కొన్ని ఉన్నాయి అనుకుంటే ఆగస్టు 15 కల్లా ఇప్పుడు 700 తీసుకొచ్చాం. మీ దగ్గర 82 ఇచ్చారు. ఇంకా 1000 చెక్కులు కూడా పూర్తిగా మొత్తం తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఒక్కటి కూడా పెండింగ్ లేకుండా గతంలో ఇప్పుడు పెట్టుకున్నటువంటి దరఖాస్తులన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వాల లెక్క మనం సీఎం రిలీఫ్ కక్ష సాధింపు చర్యలు లేకుండా ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఏదో దరఖాస్తుల మీద సంతకాలు ఎమ్మెల్యే లేకుండా ఎంఆర్ఓ దగ్గర నేరుగా తీసుకొని అందరి కూడా మనం దరఖాస్తుకు అర్హులైన ప్రతి ఒక్క గత ప్రభుత్వంలో పెట్టుకున్నటువంటి దరఖాస్తులన్నీ కూడా ఈరోజు మనం ఇస్తున్నాం, చెక్కులు తెచ్చి. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఎవరికి ఇబ్బంది ఉన్నా నిమ్స్ హాస్పిటల్కు మీరు వెళ్తే ఎలా చికిత్స అయినా మీకు ముందు ఎస్టిమేట్ తెస్తే LOC తెచ్చి డబ్బుల కాగితం తెచ్చి మీకు ఇవ్వడం కూడా జరుగుతుందని మీకు ఈ సందర్భంగా LOC కూడా సుమారు ఒక 110 LOCలు కూడా తెచ్చారు. ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని అప్పల కుప్పగా చేసిన చెప్పిన మాట పూజా తప్పకుండా అమలు చేస్తుంది. 10 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల బదులు 10 లక్షలు చేశాం. ఉచితంగా ఆడబిడ్డలందరికీ ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7వ తారీఖు నుంచే అమలు చేశాం. వంట గ్యాస్ సిలిండర్ కూడా 500కి ఇచ్చాం. 4.5 లక్షల ఇండ్లు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ నియోజకవర్గంలో కూడా సుమారు 4,000 ఇండ్లు కట్టించబోతున్నాం. 31,000 2 లక్షలు తీసుకున్న పంట రుణాలు కూడా ఆగస్టు 15 కల్లా పూర్తి చేస్తాం. మొన్న 1 లక్ష తీసుకున్న రుణాలన్నీ కూడా బ్యాంకులో వేశాం. 6,500 కోట్లు. రేపు 2వ తారీఖు రోజున అంటే 30వ తారీఖు ఎల్లుండి 2వ తారీఖు రోజున 1 లక్ష వరకు ఇస్తున్నాం. ఆగస్టు 15 కల్లా 2 లక్షలు కూడా వేసి పూర్తి చేస్తాం. అదేవయ్యా
గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు చేస్తూ ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్ల సౌకర్యం చేస్తూ ప్రభుత్వ వేతనాలు 1వ తారీఖు వచ్చే వరకు ఇస్తూ చిత్తశుద్ధితో చెప్పిన మాట అమలు చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ కనుక ఈరోజు సీఎం రిలీఫ్ చెక్కులను ఈరోజు రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇస్తామని మరో సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని